చక్కని చందమామ కథలు పిల్లలు. ఈరోజు చందమామ కథ శాప విముక్తి. అనగనగా ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఆయనకి ముగ్గురు కూతుర్లు. ముగ్గురు కూడా పెళ్ళిడికొస్తారు. అందుకోసం రైతు చాలా కష్టపడి డబ్బంతా కూడబెడుతూ ఉంటాడు. ఇలా ఉండగా సంక్రాంతికి బస్తీలో పెద్ద సంత జరుగుతుంటుంది. అక్కడ తన గిత్తెను అమ్ముదామని రైతు సంతకు బయలుదేరుతాడు. అయితే వెళ్తూ ముగ్గురు కూతుర్లను పిలిచి అంటాడు, మీకేమేం తీసుకురావాలి అని. పెద్ద కూతురు అంటుంది, నాకు వెన్నెల రంగు చీర పట్టుకురా నాన్న అంటుంది. రెండో కూతురు, నాకు ఎండ రంగు చీర పట్టుకురా నాన్న అంటుంది. మూడో కూతురు, తనకేమీ అక్కర్లేదు అంటుంది. అదేంటి తల్లి, నీ అక్కలిద్దరికీ తెస్తూ నీకు తేకుండా ఎలా ఉంటాను, నాకెలా ప్రాణం ఒప్పుతుంది అంటాడు రైతు. సరే నాన్న, నా పేరు మల్లిక కాబట్టి నాకు మల్లెపూ పట్టరా, అంతకంటే ఏమీ వద్దు అంటుంది. అయితది మల్లెపూల సమయం కాదు, జనవరి కదా. అందుకని ఆ విషయం మల్లికకు గుర్తురాదు, తండ్రికి గుర్తుండదు. సంతకు బయలుదేరాక రైతు గుర్తొస్తుంది. అప్పుడు బాధపడతాడు, అయ్యో మల్లెపూలు ఇప్పుడెక్కడి నుంచి వస్తాయి అని. బస్తీలో ఏ సంపన్నుల ఇంటైనా ఆకాలంగా పూసే మల్లె మొక్కలున్నాయేమో తెలుసుకొని మల్లెలు పట్టుకెళ్ళాలమ్మాయికి అనుకుంటాడు. ఇంకా సంతలో గిత్తమ్ముడైపోతుంది. రైతు పెద్ద కూతుళ్ళిద్దరికీ చీరలు కొంటాడు. మల్లెల కోసం ఊరంతా తిరుగుతాడు. ఇక్కడ ఒక చిన్న మల్లె మొగ్గ కూడా సంపాదించలేకపోతాడు. నిరాశ చెంది సాయంత్రం సమయానికి ఇంటి దారి పడతాడు. అయితే ఆకాశమంతా మబ్బులు పట్టేసి ఉంటుంది. బాగా గాలి వీసి వర్షం ప్రారంభమవుతుంది. దాంతో చీకటి కూడా ముంచుకొస్తుందన్నమాట. అయితే రహదారిన పోతే త్వరగా ఇల్లు చేరలేనేమో అని రైతు ఏం చేస్తాడు, అడ్డదారి మీదుగా వెళ్తాడు. కానీ వాన మూలంగా చీకటి వల్ల రైతు దారి తప్పుతాడు. ఎంత దూరం వెళ్ళినా గ్రామం రాదు. రైతు కూడా తడిసి ముద్దైపోతాడు. ఎవరినన్నా అడుగుదామని కానీ ఒక్క మనిషి కనిపించడు. ఈ పరిస్థితుల్లో రైతుకి కొంచెం దూరంలో ఒక దీపం కాంతి కనిపిస్తుంది. అమ్మయ్య బతుకు జీవుడా అని ఆయన దీపం కేసి నడుస్తాడు. అక్కడ ఒక పెద్ద రాజభవనం కనిపిస్తుంది. ఈ ప్రాంతాలలో ఇట్లాంటి రాజభవనం ఉన్నట్టు కూడా ఆయనకు తెలియదు. లోపలికి వెళ్తే ఎవరైనా అడ్డుకుంటారేమో అనుకుంటాడు. అయితే ద్వారం వద్ద ఎవరూ ఉండరు. ఆవరణ దాటేసి భవంతి లోపలికి వెళ్తాడు. అక్కడ ఎవరు ఉండరు. లోపల ఎవరన్నా ఉన్నారా అని గట్టిగా చాలాసార్లు అరుస్తాడు. ఒక్కసారి కూడా జవాబు రాదు. తలుపులన్నీ కూడా బార్లా తెరిచుంటాయి భవంతిలో. లోపల ఏ గదిలో చూసినా ఏ ఒక్కరూ ఉండరు. కానీ ఇల్లంతా శుభ్రంగా ఎవరో ఉంటున్న ఇల్లులానే ఉంటుంది. అయితే గదులన్నీ తిరుగుతూ ఉంటాడు. ఒక పక్క నుంచి రైతుకి కమ్మని వంటకాల వాసన వస్తుంది. అటెళ్ళి చూస్తే పెద్ద వంటగది, అందులో తయారై సిద్ధంగా ఉన్న వంటకాలు కనిపిస్తాయి. రైతుకి కూడా ఆకలి దహించుకుపోతుంది. అందుకే ఏం చేస్తాడు, మొహమాట పడకుండా అవన్నీ వడ్డించుకొని కడుపు నిండా తింటాడు. ఇంకా వంట ఇంటి పొయ్యిల్లో ఇంకా వేడుంది. అందుకని ఏం చేస్తాడు, తన తడి బట్టలన్నీ పిండి ఆ పొయ్యిల దగ్గరే ఆరేసి పడక గదిలోకి వెళ్ళి ఒక హంసతూలిక తల్పం పైన పడుకొని హాయిగా నిద్రపోతాడు. ఇంకా తెల్లారి లేచి తన బట్టలు కట్టుకొని ఎవరైనా కనిపిస్తారా అని మళ్ళీ భవనమంతా తిరుగుతాడు, అరుస్తాడు. కానీ ఎవ్వరూ కనిపించరు. ఇంకా వెళ్ళిపోవడానికి బయలుదేరుతాడు. భవంతిలో నుంచి బయటకు అడుగు పెడుతుండగానే ఒక పక్కగా మల్లె పొద కనిపిస్తుంది. దాని నిండా మల్లె మొగ్గలుంటాయి. రైతుకి చాలా సంతోషం అవుతుంది. గబగబా వెళ్ళి పెద్ద పెద్ద మొగ్గలని కోయడం మొదలు పెడతాడు. అంతలోనే జరజరా ఏదో పాక్కుండొచ్చిన శబ్దం కనిపిస్తుంది. చూస్తే ఏంటి, ఒక రాక్షసి బల్లి లాంటిది పొద వెనక నుంచి పాక్కుంటూ వచ్చి రైతుకేసి ఎర్రటి కళ్ళతో చూస్తూ మనిషి భాషలో మాట్లాడుతుంది. ఏమనంటే, దుర్మార్గుడా, నా ఇంటికి వచ్చి నా తిండి తిని నా మంచం మీద పడుకొని నిద్రపోయింది చాలక పోతూ పోతూ నా మల్లెపూలను కొస్తావా నా అనుమతి లేకుండా అంటుంది. రైతు భయంతో వణికిపోతాడు దాన్ని చూస్తూనే. 2 అడుగులు వెనక్కేసి అంటాడు, నాది పొరపాటే, క్షమించండి. కోసిన పూలకి డబ్బిచ్చుకుంటాను, నా దగ్గర ఉన్నంతా తీసుకోండి అంటాడు. అనవసరంగా మాట్లాడకు, నీకెవరైనా కూతుర్లు ఉన్నారా అని అడుగుతుంది రాక్షస బల్లి. 3 ఉన్నారు, మా 3వ దానికోసమే ఈ కోసాని మల్లెపూలని భయంగా అంటాడు. అయితే చూడు, నీకు వారం రోజులు సమయం ఇస్తున్నా. పైన వారము ఇదే రోజుకు నీ కూతుర్లలో ఒకళ్ళని తెచ్చి నాకు అప్పగించాలి అంటుంది. లేదా నీ ప్రాణమైనా అర్పించాలి అంటే రైతు సరే అని తలూపుతాడు భయంగా.
అప్పుడు బల్లంటుంది, నీ కూతురొచ్చి మల్లె మొగ్గొకటి తుంచగానే నేను వస్తాను. బుద్ధి కలిగిందైతే నేను చెప్పినట్టు వింటుంది, లేదా ఏం జరగాలో అదే జరుగుతుందని వెళ్ళిపోద్ది. ఇంకా రైతు ఏం చేస్తాడు, అయ్యో ఇలా జరిగిందేమిటి, ఇప్పుడు నా కూతుర్లలో ఎవరు ఒప్పుకుంటారు రాక్షస బల్లి వాత పడడానికి, ఎవరైనా ఒప్పుకున్నా వాళ్ళ గతి ఏమవుతుంది, ఎంత పెద్ద గండం వచ్చింది భగవంతుడా అనుకుంటూ ఇల్లు చేరుకుంటాడు. అక్క చెల్లెలు ముగ్గురికి వాళ్ళు కోరినవి ఇచ్చాక విషయం చెప్తాడన్నమాట. మీ రాక్షస బల్లి పాల మీలో ఎవరు పాడుతారు అంటాడు రైతు. అమ్మో, ఆ బల్లిని చూస్తేనే నా పై ప్రాణాలు పైనే పోతాయంటది పెద్ద కూతురు. ఇదంతా మల్లిక వల్లే జరిగింది, కాలం కాని కాలంలో మల్లెపూలు కోరడం ఏంటి అంటుంది రెండోది కూతురు. అవును, నా తప్పే, నేనే ఆ బల్లి పాలవుతాను అంటుంది మల్లిక భయపడుతూ ఏడుస్తూ. ఇంకేం చేస్తాడు రైతు, 7వ రోజున మల్లికను వెంట పెట్టుకొని ఆ భవనానికి వస్తాడు. అన్ని తలుపులు ఎప్పట్లానే తెరిచి ఉంటాయి, ఇక్కడ మనుషులున్న శబ్దం వినిపించదు. మల్లిక ఏం చేస్తుంది, తిన్నగా మల్లె పొద దగ్గరికి వెళ్ళి ఒక మల్లె పువ్వు వస్తుంది. వెంటనే బల్లి ప్రత్యక్షమవుతుంది. దాని ఎర్రని కళ్ళు, ముడతలు పడిన చర్మము, అసహ్యకరమైన ఎర్రని నోరు చూసేటప్పటికీ మల్లికకి ఒళ్ళు జల్లరిస్తుంది, భయపడిపోతుంది కూడా. నీ పేరేంటి అని బల్లి మృదువుగా అడుగుతుంది. అయితే దాని కంఠంలో కానీ చూపులో కానీ క్రూరత్వం ఏమీ ఉండదు. మల్లిక జవాబిస్తుంది. అప్పుడు బల్లంటుంది, చూడు మల్లిక, నీకు ఇక్కడ ఏ ప్రమాదము ఉండదు, వివేకంగా మసులుకుంటే ఈ భవనంలో నీకు ఏ లోటు లేకుండా జరుగుతుంది. ఇక్కడ నువ్వు యథేచ్ఛగా ఉండొచ్చు, నాతో ఎప్పుడు మాట్లాడాలనిపించినా ఒక మల్లె మొగ్గ తుంచితే నేను వస్తాను అని వెళ్ళిపోతుంది. రైతు మల్లిక 3 రోజుల ఆ భవనంలోనే ఉంటారు. వారికి అక్కడ ఎవ్వరూ కనిపించరు, కానీ 3 పూటల వంట అవుతూనే ఉంటుంది, వాళ్ళకి ఏ లోటు ఉండదు. ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళిపో నాన్న అని మల్లిక వాళ్ళ నాన్నను పంపించేస్తుంది. ఇంకా తండ్రి అక్కడ ఉండి కూడా ఏం చేయలేడు కదా, ఇంటి దగ్గర ఇంక 2 కూతుర్లు భార్య ఉన్నారు కదా, వెళ్ళిపోతాడు. ఇంకా మల్లిక లోపలికి తిరిగి వచ్చి తండ్రిని సాగనంపి మళ్ళీ ఒక మల్లె మొగ్గకు వస్తుంది. వెంటనే మళ్ళీ రాక్షస బల్లి వస్తుంది. అయితే మల్లిక కనిపిస్తుంది ఆ బల్లి ఏదో కష్టంలో ఉన్నట్టు అని. దాని మీద జాలి కూడా వేస్తుంది. బల్లితో అంటుంది, నాకు మా నాన్నకు మీరిచ్చిన ఆతిథ్యానికి చాలా కృతజ్ఞురాలిని, ఆయన్ని పంపించేశాను, నేను మీకు విధేయురాలిగా ఉంటాను అంటుంది. అప్పుడు బల్లి, ఈ మాటలు నిజంగా మనస్ఫూర్తిగానే అంటున్నావా మల్లిక? నువ్వు చాలా అందమైన దానివి, నా వికార రూపం చూస్తే నీకు అసహ్యం పుట్టడం లేదా? నీదెంత మంచి హృదయం అంటుంది. పాప మల్లికకు కూడా దాని మాటలు విని జాలి అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తే నాకేమీ అసహ్యం లేదు, నేను మీ పట్ల స్నేహంగా ఉంటాను, ఇక్కడే ఉంటానని చెప్తుంది మల్లిక. అప్పుడు అలా బల్లేమంటుందంటే, సరే నువ్వు మాట్లాడాలనుకున్నప్పుడల్లా వచ్చి మల్లె మొగ్గ కోయి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు బల్లి అంటుంది మల్లికతోటి, నువ్వు మీ పుట్టింటికి వెళ్ళడానికి కొన్ని రోజులు అనుమతిస్తున్నాను, అక్కడ 3 రోజులు ఉండి 3వ రోజు బయలుదేరి వచ్చేయాలి, ఈ 3 రోజులు నీ కోసం చూస్తుంటాను అంటది. సరే అని వెళ్తుంది మల్లిక. ఇంటికి వెళ్ళగానే తల్లిదండ్రులు అక్కరు ఆమెను చూసి ఎంతో సంతోషిస్తారు. మల్లిక ప్రాణాలతో తిరిగి వాళ్ళ కంట పడుతుందని వాళ్ళు కలలో కూడా అనుకోరంట. ఇంకా బల్లి గురించి రకరకాల ప్రశ్నలు వేస్తారు. అయితే అది క్రూరమైనది కాదు, మంచిదే అని మల్లిక చెప్తుందన్నమాట. వాళ్ళకు కూడా బల్లంటే భయం పోతుంది. ఇంకా 3 రోజులు గడిచిపోయాక 3వ రోజు బయలుదేరబోతుంటే వాళ్ళు ఆపుతారు, లేదు ఈరోజు కూడా ఉండాలని. మర్నాడు పొద్దున్నే బయలుదేరుతుంటే లేదు భోజనం చేసి వెళ్ళాలి అంటారు. చివరికి మధ్యాహ్నం భోజనం చేసి బయలుదేరేటప్పటికి భవనాన్ని చేరేటప్పటికి సాయంత్రం అవుతుంది. అయితే ఆమె భవనంలో అడుగు పెట్టగానే మల్లె పొద వడిలిపోయి ఉంటుంది, ఒకటే ఒక మొగ్గ ఉంటుంది. వెళ్ళి మల్లిక గబగబా దాన్ని కోస్తుంది, కానీ బల్లి అక్కడికి రాదు. అయ్యో ఏమైంది, ఏం ప్రమాదం జరిగింది అని అటు ఇటు చూస్తుంది మల్లిక. ఒక పక్క నుంచి చిన్న మూలుగు లాంటిది వినిపిస్తే అటెళ్ళి చూస్తుంది. అక్కడ బల్లి నీరసంగా పడుకొని ఉంటుంది. ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలి అంటుంది మల్లిక. నీ మీద బెంగతోటి నేను నీరసం అయిపోయాను అంటుంది బల్లి బలహీనమైన స్వరంతో. ఇప్పుడు నేను వచ్చేసాను కదా, ఇంకా బెంగ పడుకొని అనుకోకుండా ప్రయత్నంగా ఆ బల్లి చేయి మీద చేయి వేస్తుందన్నమాట.
అయితే ఆమె చేతులు తగలగానే బల్లి మాయమైపోయి ఒక యువకుడు నిలబడతాడు. అతనిలో రాజకుమారికి ఉండవలసిన లక్షణాలన్నీ ఉంటాయి. ఆ మార్పు చూసి మల్లికకు నోట మాట రాదు. అప్పుడు ఆ యువకుడు అంటాడు, మల్లిక, తగిన కారణం ఉండే నేను ఈ భయంకరమైన శాపానికి గురయ్యాను. నేను అస్తమానము సుఖాలలోనూ యుద్ధాలలోనూ మునిగి తేలాను. దయాదాక్షిణ్యాలనేవి ఎలా ఉంటాయో నాకు తెలీదు. దాన ధర్మాలు చేయలేదు. ఒకసారి నా వల్ల అవమానం పొందిన సన్యాసి నాకు భయంకర జంతురూపం కమ్మని శాపం ఇచ్చాడు. నా తప్పు తెలుసుకొని ఆయన కాళ్ళ మీద పడితే శాప విముక్తిగా ఏం చెప్పాడంటే, ఈ భవనంలోని మల్లెపొద మీద మొగ్గలు కోసిన స్త్రీ ఎవరైతే నన్ను స్నేహభావంతో చూస్తారో, స్నేహభావంతో నన్ను తాకుతారో నాకు శాప విమోచనం అవుతుంది అని చెప్తాడు. ఇన్ని రోజులకి నీ వల్ల నేను యువకుడిగా మారాను అని చెప్తాడన్నమాట. ఇంకా తర్వాత వాళ్ళిద్దరూ వివాహం చేసుకుంటారు. ఇంకా త్వరలోనే రాజభవనం కూడా జనంతో నిండిపోయిందంట. దానికి వచ్చిన మల్లిక తల్లిదండ్రులు, అక్కలు కూడా రాజభవనంలోనే ఉండిపోతారు. పిల్లలు, ఇంతటితోటి కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను రాసిన వారు సి. మనోహర్ రావు గారు.